సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితం చ సత్యే సత్యస్య సత్యమత సత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నా. హరి ఓం. సత్సంగానికి విచ్చేసినటువంటి గురువు ఆత్మ బంధువులందరికీ హరి ఓం. గత 3 శ్లోకాల నుంచి అంటే 8, 9 శ్లోకాలు ఇంకా 7 ఈ 3 శ్లోకాల నుంచి శంకరులు నా మనసండి అంటామే గాని ఆ నా మనసు నా అధీనంలో ఉండదు. నా మనసుని అన్నయ్య మా పిల్లలండి మా వారండి నాకు ఇచ్చియండి అన్నట్టుగా నా మనసండి అంటామే కానీ దాన్ని ఆధీనంలో పెట్టుకోలేకపోతున్నారు మీరందరూ. కాబట్టి దాన్ని ఆధీనంలో ఎలా పెట్టుకోవాలో చెబుతూ ఇంకో ఈ ఒక్క వారం కూడా ఈ 9వ శ్లోకంలో కూడా దాన్ని ఎలా మనం మెలితిప్పి పెట్టాలో శంకర్లు తిట్టి చెప్తున్నారు. శంకర్లు తిడితే చాలా బాగా తిడతారు. ఎందుకంటే శంకర్లు ఆ మనస్సు యొక్క చేసే గారడి ఏంటో ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే ఈరోజు ఈ క్షణం సత్సంగం విన్నంతసేపు బా అనిపిస్తూ ఉంటుంది. ఇంటికి వెళ్ళాక అమ్మగారు చెప్తూ ఉంటారులే గాని ఇవాళకి ఇలా చేసేద్దాం అంటది మనస్సు. కాబట్టి మనస్సుని మనం ఆధీనంలో పెట్టుకోవడమే ఈ భక్తి ఈ గ్రంథం యొక్క ఉద్దేశం అన్నమాట. అయితే మనం ఈరోజు శ్లోకం చెప్పుకునే ముందు చిన్న కథ ఒకటి చెప్పుకుందాం. ఎందుకంటే కథ చెప్పితే శ్లోకం బాగా అర్థం అవుద్దేమో అని నా ఉద్దేశం. దీనికి మనకి పరమానంద శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేశారంటే గురువు గారు చెప్పారు, నాన్న మామిడికాయల సీజన్ కదా, మామిడికాయలు పట్టుకురండి రా, ఫలానా వాళ్ళ దొడ్లో ఉన్నాయి, యజమాని గారు నాకు చెప్పారు మీ పిల్లల్ని పంపించండి, మీ శిష్యుల్ని మామిడికాయలను కోసుకొని పట్టుకెళ్ళమనండి అని చెప్పారు, మీరు వెళ్ళి కోసుకు తినరా అని చెప్పారు. అయితే వీళ్ళు గురువు గారు చెప్పింది చేస్తారండి, చాలా మంచి శిష్యులు నాకులాగే వీళ్ళు కూడా. అయితే వీళ్ళు గురువు గారు చెప్పారు కదా అని చెప్పి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ యజమాని గారు అన్నారు, నాన్న మీరు కోసుకోండి అమ్మా నేను పనిలో ఉన్నాను అంటే వీళ్ళు ఏం చేశారంటే తలో రాయి ఇచ్చుకొని కొట్టారు. కొడితే పడలేదు, కాయలు కదా పడలేదు. మళ్ళీ కొట్టారు, మళ్ళీ పడలేదు. ఉరే చెట్టు చాలా పెద్దదుంది, మనమేమో చిన్న పిల్లలము పొట్టిగా ఉన్నాము, ఇలా అయితే పని అవదురా, మనం ఏం చేద్దాము అంటే పెద్ద పట్టురండి, కొడవలేదో పట్టురండి, మొత్తం చెట్టు నరికేద్దాం, అప్పుడు చెట్టు మోసుకుని వెళ్దాం, అది చాలా ఈజీ కదా, గురువు గారు కోసుకుంటారు, ఏ కాయ కావాలంటే ఆ కాయ కోసుకుంటారు అని చెప్పి వీళ్ళు అన్నారనమాట. చెప్పిందే అనుకున్నదే ఆలోచన తడువు కదా, వెంటనే చేసేసారు. చేసేసి మొక్క మోసుకెళ్ళిపోతుంటే ఆ యజమాని చూశాడు. ఏమంటారు గురువు గారి పిల్లలు, గురువు గారా దైవ సమానులు, ఇంకేమీ చేయలేక నోరు మూసుకుని ఉన్నారు. ఆయన ఇంటికి పట్టుకెళ్తే ఆయన ఊరుకుంటారా, ఆయన చేశారు బడిత పూజ. అయితే ఈ కథలో నీతి ఏంటంటే మనం ఏ పైన అయినా చేసినప్పుడు అసలు పనికి ఎప్పుడు కూడా మోసం రాకూడదు. ఎందుకంటే చెట్టుకి కావలసిన కాయ కోసుకురమ్మన్నాను, చెట్టుని చంపమని లేదు. చెట్టు చంపితే మళ్ళీ కాయ వచ్చే అవకాశం ఉంటుందా, ఉండదు కదా. ఇలా బుద్ధి తక్కువ పనులు మనం ఎప్పుడూ కూడా చేయకూడదు. అదే విధంగా మనం కూడా మన జీవితంలో మనస్సుని ఆధీనంలో పెట్టుకునే ప్రయత్నం పక్కన పెడితే, అట్లా మనం వచ్చిందే దానికోసం ఆ పని చేయడం పక్కన పెట్టి అన్ని విషయాల్లోని మనము తలదూర్చి ఎనలేని ఇబ్బందులన్నీ కొని తెచ్చుకోవడం, పైగా ఈ మనస్సుని చంపేసుకుంటున్నాం. ఎలా అయితే కాళిదాసు జ్ఞాని కాకముందు ఆ గొర్రెలు కాచుకునేవాడిగా ఉన్నప్పుడు ఎవరు మహాపరమ అజ్ఞాని అని వెతుకుతుంటే ఆ రాజుగారి మంత్రి పగతో ఈ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నప్పుడు ఈ కాళిదాసు ఏం చేస్తూ ఉంటాడంటే తనకు కూర్చున్న చెట్టునే నరుక్కుంటూ ఉంటాడు. ఇంతకన్నా అజ్ఞాని ఎక్కడన్నా ఉంటాడా, ఈయన ఎలాగైనా సరే పెళ్లి చెయ్యాలని చెప్పి అనుకుంటాడు. తర్వాత జ్ఞానిగా అమ్మవారి అనుగ్రహం పొందిన తర్వాత ఆయన ఒక మాట అంటాడు, శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. ఈ శరీరం ఏదైతే ఉందో ఈ ధర్మ సాధనానికి ఇది వారధి కదా, కలు కదా అంటున్నారు. మరి కథ అన్న విషయం అన్నప్పుడు మనం దీన్ని నిజానికి ఆత్మహత్య అంటే అండి మనం చనిపోవడమో దేహాన్ని పాడు చేసుకోవడమో కాదు, ఆత్మ గురించి అన్వేషణ చెయ్యకుండా ఉండడమే నిజమైన ఆత్మహత్య.
అది ఈ శ్లోకంలో చెప్తున్నారు. శ్లోకం అనుకుందాం, 9వ శ్లోకం. గభీరే కాసారే విసతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతి సమర్ప్యేకం చేత సరసి ఉమానాద భవతే ముఖైనైవ స్థాతుం జన ఇహ న జానాతి కిమహో అంటున్నారు. అహో, ఆశ్చర్యపోతున్నారు అన్నమాట శంకరులు. ఆయన తిడుతున్నారు. ఏ మూఢమతే, ఓ మూర్ఖుడా. ఆయన తిడుతూ ఇలాగే తిడతారు. ఓ మూర్ఖుడా, ఏం చేస్తున్నారా నువ్వు? అహో, ఆశ్చర్యం అనమాట. నువ్వు పూజ అని చెప్పి అవని చెప్పి ఇవని చెప్పి నువ్వేం చేస్తున్నావో తెలుసా బంగారం? కిమహో గభీరే కాసారే. గభీరే అని అంటే విశాలమైనటువంటి లోతైనటువంటి కాసారే, చెరువుల్లోకి దిగి. దేనికోసం అంటే కుసుమార్థం, పువ్వుల కోసం. పువ్వుల కోసం నువ్వు లోతైన చెరువుల్లోకి దిగుతున్నావు. ఒక లక్ష పువ్వుల కలువల పూజ చెయ్యాలి అంటే ఒక చెరువు సరిపోద్దా అండి? 5-6 చెరువులు పట్టుకోవాలి. మన కాకినాడలో అయితే ఏమో ఎక్కడెక్కడికి వెళ్ళాలో వాడికే తెలియాలి. కాబట్టి ఇంకేం చేస్తున్నాడట? విజనే ఘోర విపినే, ఇంకా విశాలమైనటువంటి విజనే, విశతి విజనే, మనుషులు లేనటువంటి ఘోరమైనటువంటి అడవుల్లోకి కూడా వెళ్ళిపోతున్నావు. దేనికోసం అంటే ఈ పత్రాలు ఏవైతే ఉంటాయో వాటి కోసం, పత్రాల కోసం ఏమో అడవుల్లోకి వెళ్ళిపోతున్నాడు. పువ్వుల కోసం ఏమో ఈ చెరువుల్లోకి, ఘోరమైనటువంటి లోతైనటువంటి చెరువుల్లోకి దిగిపోతున్నాడు. విశాలే శైలేశ భ్రమతి, ఆ కొండలెక్కుతున్నాడు, కొనలెక్కుతున్నాడు. దేనికోసం? పూజ చేద్దామని. పూజ చేద్దామని చెప్పి ఇక్కడ శంకరుల కాలం, ఆ కాలంలో చెప్పిన ఉదాహరణలు ఇవి. కానీ మనం కూడా భగవంతుడి కైంకర్యార్థమై మనకి చెడు తెచ్చే పనులే మనం చేసుకుంటూ ఉంటాం. గత సంవత్సరం ఏకాదశి అండి, ముక్కోటి ఏకాదశి అనుకుంటా, కాశీ బుగ్గ అనే క్షేత్రంలో వెంకటేశ్వర స్వామికి సంబంధించి వైభోగం బాగా ఉంటుందని చెప్పి జనం అందరూ వెళ్ళారు. వెళితే చాలాసేపు ఎందుకు ఆఫ్ చేశారు? ఆఫ్ చేసి ఒక్కసారిగా తీయగానే తొక్కేసలాట జరిగి జనం అంతా మరణించారు. మనకి పుష్కరాల్లో కూడా అది కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఏమనుకుంటాం? ఇంత కష్టపడి మనం వెళ్ళాం, ఎవరు కాపాడాడండి అని మనం అనుకుంటాం. కానీ భగవంతుడు ఏమంటున్నారంటే, అయ్యో నువ్వు ఇంత కష్టపడద్దు, దేనికోసం ఇంత కష్టపడుతున్నావు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు, నువ్వు ఇదంతా చెయ్యని అవసరం లేదు అని చెప్తున్నారు అనమాట. ఎందుకనంటే కుసుమార్ధం జడమతి, ఏవైతే పువ్వులు ఉంటాయో వాటి కోసం. మనకి ఇంకా ఉదాహరణలు మనకు బయట కనిపిస్తూ ఉంటాయి. శరీరం ఏమో బడలిపోతుంది, మనమేమో చెయ్యలేకపోతున్నాం. కానీ చూడండి, ఒక బాల్య వయసులో ఉండే పూజకి, వృద్ధాప్యంలో వచ్చే పూజకి, మధ్య వయసులో చేసే పూజకి చాలా తేడా ఉంటుందండి. ఎందుకంటే బాల్యంలో ఉన్న సత్తు, ఆ హుషారు, ఆ ఉత్సుకత అవి వేరు. అదే పని మనకు అలవాటు పడిపోయి కొంచెం వయసు పెరిగిన తర్వాత మనం అలాగే చెయ్యాలి, అంత కట్టుదిట్టాలతో, అంత సంప్రోక్షణ చేసుకుని, ఇల్లంతా సంప్రోక్షణ చేసుకుని చెయ్యాలి అంటే ఇప్పుడున్న మందుల శరీరంతో ఇట్లా మనం చేయగలమా? కానీ మనసులో ఏదోలా ఉందండి, ఏదో చేయలేకపోతున్నామండి, ఏదో మిస్ అయిపోతున్నామండి. ఈ బాధ ఎందుకో తెలుసా? దీనికి మన మనసు అలవాటు పెడిపోయింది. ఇలా చేయకపోతే భగవంతుడికి కోపం వస్తుందేమో అనుకుంటాం. దీనివల్ల అంతెందుకండి వరలక్ష్మి వ్రతాలు, ఇప్పుడు మనకి శ్రావణ మాసం కదా, మనకి మన చిన్నతనంలో మన తల్లి అమ్మ చేతిలో ఉన్నప్పుడు ప్రసాదాలు వేరే. ఒక అత్తవారింటికి వెళ్ళాక అత్తయ్య గారు 11 రకాలు పెడతారండి, మా అత్తయ్య గారి ప్రసాదాలు అంటారు. నీ దగ్గరికి వచ్చేటప్పటికి మా అత్తయ్య గారు 11 రకాలు పెట్టేవారు వరలక్ష్మీదేవి అమ్మవారికి, నేను కూడా 11 రకాలు పెట్టకపోతే అమ్మవారికి కోపం వస్తుందేమో అన్న భావన మనసులో. ఎందుకంటే ఇక్కడ అదే అంటారు జడమతికి. ఎందుకంటే భయం, గభీరే అంటే గభీరే, భయం వల్ల వచ్చే బీరత్వం అనమాట అది. ఆ భయం ఏదైతే ఉందో దాని వల్ల మనం ఎన్నో తప్పులు చేసేస్తూ ఉంటాం. ఎందుకంటే జ్ఞానము లేక. కాబట్టి ఆ జ్ఞానాన్ని సంపాదించుకోమ్మా అని చెప్తున్నారనమాట. అందుకనే చూడండి, ఒక పూర్వకాలంలో కథ ఉండేది, మీకు తెలిసే ఉంటుంది. సత్యనారాయణమూర్తి వ్రతం చేస్తున్నారు ఒకరింట్లో. చేస్తుంటే వాళ్ళ నాన్నగారి హయాంలో జరిగేది. వాళ్ళ నాన్నగారి లిస్ట్ అంతా పంతులు గారిని అడిగేవారు, ఆయన పెట్టేవారు. అయితే నాన్నగారు కాలం చేస్తే ఇంటి బాధ్యత అంతా అబ్బాయికి వచ్చింది.
వస్తే నాన్నగారు ప్రతి సంవత్సరం సత్యనారాయణమూర్తి వ్రతం చేసేవారు కదండి, పంతులు గారికి ఫోన్ చేసి చెప్తున్నారు అన్నమాట. ఈసారి మనం కూడా చేద్దాము, ఎప్పుడు చేసేది మానడం ఎందుకు, నాన్నగారు ఉన్నప్పుడు ఎలా చేసేవాళ్ళమో ఇప్పుడు కూడా అట్లానే చేద్దాము, అయితే మీరు లిస్ట్ రాసి ఇవ్వండి పంతులు గారు, నేను అన్ని సామాన్లు పట్టుకొచ్చేస్తాను అని చెప్పేసి ఈ అబ్బాయి ఫోన్ చేసి చెప్తే, ఎంతసేపు లిస్ట్ రాయడం, ఇప్పుడు వాట్సాప్ లో పెట్టడం ఎంతసేపు, చూసుకో 5 నిమిషాల్లో అనగానే వచ్చేసింది మెసేజ్. చూసుకున్నారు, అన్ని పసుపు కుంకుమ పీటలు అన్నీ ఉన్నాయి. లాస్ట్ లో ఒకటి లేదు, వెంటనే ఫోన్ కొట్టాడు, పంతులు గారు మీరు లిస్ట్ రాశారండి, నాన్నగారు చేసినప్పుడు కూడా నేను దగ్గర ఉండేవాడిని కదా, ఒకటి మిస్ అయిందండి అన్నారు. అంటే ఏమిటది అంటే, మీకు గుర్తు రాలేదా అంటాడు. రాలేదండి. ఒకటి మిస్ అయిందండి అంటే, ఏమిటది అంటే, ఏమీ కాదండి, ఒక బుట్ట, ఒక పిల్లి, 2 మిస్ చేసేసారండి, నాన్నగారు ఉన్నప్పుడు అది తెప్పించేవాళ్ళం అంటే. అప్పుడు ఆ పంతులు గారు అన్నారు, అయ్యో రామా, మీ నాన్నగారు ఉన్నప్పుడు మీ నాన్నగారు ఒక పిల్లిని పెంచుకునేవారు, అది పూజ చేసుకుంటుంటే మధ్యలో వచ్చి కూర్చునేది, అది ఇబ్బంది పెడుతుందని చెప్పి ఓ బుట్ట కూడా నేను ఎందుకన్నా మంచిది, మన వాళ్ళే కదా అని రాసేసేవాడిని, మర్చిపోతారేమోనని. ఇప్పుడు నాన్నగారు లేదు, పిల్లి లేదు, ఆ బుట్ట ఏం చేసుకుంటావురా బాబు అంటే, అట్లా కాదండి, పక్కింట్లో వాళ్ళ ఇంట్లో ఉంది పిల్లి, తీసుకొచ్చేస్తాను నేను, మీరు ఒక బుట్ట ఒకటి మీరు రాసేయండి అంటే. అయితే ఇప్పుడు ఎలా తయారైపోయిందంటే మన పని కూడా అలాగేనమ్మా. ఇప్పుడు మనం నవ్వొచ్చిందా మనకి, భగవంతుడు కూడా మనం చూసి అలాగే నవ్వుకుంటాడు. మన పెద్దవాళ్ళ హయాంలో వాళ్ళ తిళ్ళు వేరు, వాళ్ళ యొక్క బలం వేరు. ఇప్పుడు చిన్నవాళ్ళకి అంత బలం లేదు, ఇంత తొక్కేసలాట జరిగిపోయి, ఇంత ఆదరాబాదరగా అన్ని రకాలు వండుకొని ఇల్లంతా శుభ్రం చేసుకుని వరలక్ష్మి అమ్మవారు వ్రతం చేసుకుందామని మనం అనుకుని సంకల్పం చేసుకుంటే, ఇంత తొక్కేసలాటలో ఇంత 11 వంటకాలు చేసిన తర్వాత మన మనసు ఏమైపోద్దమ్మా, శరీరమా నీరసం వచ్చేస్తూ ఉంటుంది. పొద్దున్నుంచా నువ్వేమీ తినవు, పైగా మనకేమో డిగ్రీలాగా షుగర్ ఒకటి, డిగ్రీలు ఉన్నట్టు ఇది కూడా, ఇది లేకపోతే పెద్ద విచిత్రం అందరికి. అంటే షుగర్ ఉందా లేదా, ఇవ్వ లేదా అండి అంటారు. ప్రపంచం అలా తయారైపోయింది. థైరాయిడ్, షుగర్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఆ టాబ్లెట్ వేసుకోకపోతే ఆ రోజు గడవని స్థితి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం ఏం చెయ్యాలమ్మా అసలు? ఈ పెద్దవాళ్ళు చెప్పింది మనం పాటించాలా, పూజ దగ్గర మనసు పెట్టుకోవాలా, ఏం చెయ్యాలనే ఈ తాదప్య ఇచ్చే ఈ డోలాయమాన స్థితి అంటారు దీన్ని మనం తగ్గించుకోవాలంటే మనం గురుముఖత కూర్చుని చక్కగా విన్నప్పుడే మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఓ పక్కన 11 రకాల వంటలు చేయకపోతే అమ్మవారికి కోపం వస్తుందేమో అని భయం. ఇప్పుడు తీరా వండి అన్ని కష్టపడి నానా ఇబ్బందులు పడి అక్కడ కూర్చుంటే అమ్మా అన్న ఫీలింగ్ అక్కడ ఉంటుంది. నీరసం అనమాట, విపరీతమైన నీరసం. మనసు అక్కడ కూర్చోదు. ఎప్పుడు పూజ అయిపోతే చెమటలు పట్టేస్తూ ఉంటాయి, ఇలా తుడుచుకుంటూ ఉంటాం. వాడేమో త్వరగా చదవడు, చదివే వాళ్ళు ఎవరుంటే వాళ్ళు చదవరా బాబు అంటే చదవరు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉత్తి పూజ, రోజు చేసుకునే పూజ హాయిగా ఉందిరా బాబు, పూజ అంటే భయపట్టేసేలాగా మన ప్రపంచం మారిపోయిందమ్మ. ఇది ఒక కేటగిరీ తయారైపోయింది. ఎందుకు ఈ పూజ ప్రసక్తి చెప్పానంటే, ఇప్పుడు జరిగేది అంతా అదే కదా. రేపు జరిగేవన్నీ గణపతి నవరాత్రులు మనకు వస్తున్నాయి, కార్తీక మాసం, గౌరీ కేదారేశ్వర స్వామి నవములు, అమ్మవారి నైవేద్యాలు, అమ్మవారి నవరాత్రులు, అన్ని పండుగలే కదా. ఈ పండగల్లో మనం ఏం చెయ్యాలి అంటే, మనకు ఓపిక తగ్గట్టుగా, నేను 11 రకాలు వండొద్దని నేనేమన్ను, మీకు ఓపిక ఉంటే వండండి, కానీ ఆ మనసు లేనిది ఎందుకు, ఏదో ఒకటో రెండో ఉండి పూజ మాత్రం శబాష్, అబ్బా ఏం పూజ చేసావు అని అమ్మవారు ఆనందపడిలా మనం పూజ చేసుకోవాలి తప్ప, ఆ మొదటికే మోసం వచ్చేలాగా పూజ చేసే వ్యక్తికి అసలు మనసే లేకుండా మనం చేయకూడదు. ఇది ఆత్మహత్య అని చెప్పేసి అంటున్నారు అనమాట. అందుకనే మనకి ఈశావాస్య ఉపనిషత్తులో మాట ఉంటుంది, అందేన తమ ప్రవిశ్యంతి అంటారు. ఎవరైతే మనసు లేకుండా, మనసుని అక్కడ పెట్టకుండా పూజ చేస్తారో వాళ్ళు అసూర్యానామతే లోకాహ అందేన తమ అంటారు. ఎవరైతే రాక్షస లోకానికి తీసుకుపోబడతారట. ఎందుకంటే ఎన్ని చేసినా మనసు అక్కడ ఉండాలి కదా. మనం పూజ చేసేదే చిత్తశుద్ధి కోసం, చిత్తము శుద్ధి అవ్వడం కోసం మనం పూజ చేసుకుంటాం. కానీ చిత్తమే అక్కడ లేకపోతే ఎన్ని పూజలు చేస్తే ఏంటి? అందుకని ఈ పూజలని, ఈ పువ్వులని, ఈ హంగులని, ఈ హార్బాటలని నువ్వు పరిగెట్టి అలసిపోతున్నావు, నీ ఉనికిని నువ్వు కోల్పోతున్నావు, కాబట్టి అలా చెయ్యవద్దు నువ్వు అని చెప్పి శంకరులు చెప్తున్నారు. ఏ జడమతి
ఓ బుద్ధిహీనుడా, నువ్వు అలా చెయ్యొద్దు. ఎందుకంటే జనాహ నువ్వు పుట్టినవాడు అంటే ఎవరివి? నువ్వు మనీషిహి, నువ్వు మనిషివి. ఎందుకంటే ఈ విషయాలు ఒక కుక్కగారికి చెప్పండి, వారు వింటారా? ఒక గేదె గారు ఆవుగారు ఇలా వెళ్తూ ఉంటారు, వాళ్ళు ఇలా వెళ్తూ ఉంటారు మన భవనం ముందు నుంచి. వాళ్ళు చెప్తే వాళ్ళు ఊరుకుంటారా? అమ్మ మీరు చెప్తారమ్మా అంటారు. కానీ మనకి మాత్రమే, ఎందుకంటే మనకి మాత్రమే బుద్ధి ఉంది, వాటికి భగవంతుడు ఇవ్వలేదు. అవి యాతనా శరీరాలు, మనవి కర్మ శరీరాలు కదా. అందుకని మనం చెబితే వినడానికి రెడీగా ఉన్నవాళ్ళం మనుషులం. అందుకని వేదాంతంలో వీళ్ళు ఏమంటారంటే, మనిషి ఎవరైతే ఉన్నారో ఆ మనిషి చిత్తం ఏదైతే ఉందో అది చెబితే విని దాన్ని శుద్ధం చేసుకోవడానికి రెడీగా ఉన్న బుద్ధి అన్నమాట ఇది. మనసుని అదుపులో పెట్టుకున్న వాడు మనిషి. మనిషి అంటే అర్థం అది. కానీ ఈ రోజు మనిషి మనీ ప్లస్ షీ అయిపోయాడు. మనీ ప్లస్ షీ అంటే డబ్బు, స్త్రీ. మన రామకృష్ణ పరమహంస భాషలో చెప్పుకోవాలంటే కాంతాదాసులం అయిపోయారు, కామిని కాంచనలు. రామకృష్ణ పరమహంస భాషలో చెప్పాలంటే, మన భాషలో చెప్పుకోవాలంటే మనీషీలు అయిపోయాం, మనుషులం అయిపోయాం. కానీ మనిషి మనసుని అదుపులో పెట్టి బుద్ధిని అదుపులో పెట్టే సత్తా ఎవరికి ఉందంటే మనిషికే ఉంది. అందుకని భగవంతుడు వీడి మనస్సు ఎలా ఉందో చూస్తాడు. గాని మొన్న వారం వాళ్ళ అత్తగారు ఉన్నప్పుడు 11 వంటకాలు వండారు, ఇవాళ ఇది 2 వంటకాలే వండింది కాబట్టి నేను కూర్చోను, ఆవాహన యామి అన్నప్పుడు నేను రానంటే రాను అని చెప్పి అమ్మవారు అంటుందా? అందు కదా. అలా అనేది మనుషులు. అలా అంటే ఇంక అమ్మవారు అమ్మ ఎందుకు అవుతుంది? కాబట్టి మనం ఎప్పుడు కూడా భగవంతుణ్ణి అలా పూజించే స్థితికి ఎదగాలంటే మరి మీరు బాగానే చెప్పారండి. మన గత వారంలోనేమో మనసుని అదుపులో పెట్టుకోమని చెప్పారు, మనసుని కంట్రోల్లో పెట్టమని చెప్పారు. ఈ రోజేమో ఎక్కువగా తిరగద్దని చెప్పారు. మరి ఏం చెయ్యాలండి మేము అంటే, ఇక్కడ ఇవాళ సచ్చిగారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఆశ్రమంలోకి వచ్చి గభీరే కాసారే అని చెప్పేశారు. ఇంక నేను పూజలు చెయ్యను అని అన్నం కూడా తప్పు. మళ్ళీ ఇక్కడ చెప్పే ఉద్దేశం మనం పట్టుకోవాలి. ఎంతవరకు చెయ్యాలో అంతవరకు చెయ్యాలి. ఏదో పైకి ఆకాశంలోకి ఎగరాలి అనుకుని కింద పడిపోతే మనకే నష్టం కదా. అసలు ఆకాశంలోకి ఎగరాలని అనుకోవడం ఎందుకు? మనం ఎంతవరకు ఎగరగలమో అంతవరకు ఎగరాలి. అయితే మనం ఏం చెయ్యాలో ఇక్కడ చెప్తున్నారు. ఏమని అంటే, సమర్పేకం చేత సరసిజం ఉపాపతే అంటున్నారు. ఆ మనస్సు అనే చిత్తంలో ఉండే పుష్పం అట, మనోపుష్పం కర్మఫలం కంటితోయం. ఇవి ఇవ్వాలి మనం ఈశ్వరుడికి. మనోపుష్పం అంట, మనస్సు అనే పుష్పం అని ఇవ్వాలట. ఎందుకండి అంటే, ఈ మనస్సు అనే పుష్పం భగవంతుడికి ఇవ్వాలి అంటే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. పువ్వుకు కొన్ని లక్షణాలు ఉంటాయా? కమలం ఉందనుకోండి, కమలానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏంటది? వికసించి ఉంటుంది. 2 మకరందం ఉంటుంది. 3 సువాసనలు వస్తుంది. అలాంటి పువ్వులే కదా మనం భగవంతుడి దగ్గర పెడతాం. ఒడిలిపోయిన పువ్వులు మనం పెడతామా? పెట్టం. మరి మనసు కూడా పువ్వు లాంటిదే కదా. ఆ మనసు అనే పువ్వుని పెట్టాలట, దాన్ని శుద్ధం చేసి పెట్టాలట. ఎలా శుద్ధం చెయ్యాలండి అంటే, జ్ఞానం అనే దాంతో దాన్ని శుద్ధం చెయ్యాలి. ఆ మొగ్గ అంటే ఇంకా విచ్చుకోనిది స్థితిలో ఉన్నది, అంటే ఇంకా జ్ఞాన స్థితికి రానిది అనమాట. ఎప్పుడైతే వికసత వచ్చిందనుకో దాన్ని జ్ఞానంతో పోలుస్తారు. అందుకనే చూడండి, మన అమ్మవార్లందరూ ఎందులో కూర్చుంటారు? వికసించిన పువ్వుల్లోనే కూర్చుని ఉంటారు. అంటే వికసించిన జ్ఞాన స్వరూప చిత్ స్వరూపాలు అన్నమాట అవి. అది చెప్పడం కోసమే ఆ పువ్వులు మనకి అక్కడ చూపిస్తూ ఉంటారు. అయితే అటువంటి జ్ఞాన పుష్పం ఏదైతే ఉందో ఆ మనసు జ్ఞానం చేత వికసించబడాలట. ఇంకా రెండోది ఏంటంటే, సద్వాసనలు అనే వాసనలు ఆ పువ్వుకు ఉండాలి. మనము గత జన్మల్లో ఉన్నటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో ఆ వాసనలన్నీ తెచ్చుకుంటాం కూడా. డబ్బు మీద వ్యామోహం కానివ్వండి, లేదంటే తల్లిదండ్రుల మీద వ్యామోహము, పుత్రాదుల మీద వ్యామోహం, గత జన్మలో కుక్క పిల్ల మీద వ్యామోహము, డబ్బు మీద వ్యామోహము, ఇలా మనము దేని మీద బుద్ధి ఉండిపోతే ఆ బుద్ధి ఆయా ఆకారాన్ని పొందేసి ఆయా జన్మకు కారణమైపోయే స్థితి మనం తెచ్చుకుంటున్నాం. చాలా మంది బాధ కలిగితే నన్ను ఎందుకు పుట్టించావు నువ్వు అసలు దేవుణ్ణి అడుగుతారు. కానీ ప్రహ్లాదుడంతటి వాడు చూడండి, ఎన్ని కష్టాలు వచ్చాయి. ఏనాడన్నా నన్ను ఎందుకు పుట్టించావు నువ్వు? పుట్టించావు రాక్షసుల ఇంట్లో పుట్టించావు, నేను అంత భక్తుణ్ణి అన్నాడా?
ఎప్పుడు తండ్రిని గాని భగవంతుణ్ణి గాని భక్తుడు ఎప్పుడు కూడా తులనాడాడండి. కానీ మనమే కష్టాన్ని తట్టుకోలేక కుస్థిత బుద్ధితో మనమేదో చూడండి ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే లోతైన సరస్సుల్లోకి దిగి మళ్ళీ ప్రాణాలు కోల్పోతావు, ఎత్తైన పర్వతాలు ఎక్కి చెట్లని బ్రహ్మకమలాలను తెచ్చుకుంటావు, నువ్వు అడవుల్లోకి వెళ్ళి మారేడు పువ్వులను తెచ్చుకుంటావు, అక్కడ ఏదన్నా అయితే నువ్వు మళ్ళీ చూడండి అంత దూరం ఎందుకు, మనం ఏదన్నా గుడికి వెళ్తాం, ఏదో జరగరాని జరిగింది అనుకోండి, భగవంతుడు ఏం కాపాడాడండి అని మనమే అంటామా అనమా? వాళ్ళు కూడా అలాగే అంటారు. పక్కన వాళ్ళు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాడండి, ఇంక రాలేదండి, కాపాడలేకపోయాడు అంటే దేవుడు వచ్చి కాపాడగలిగినంత సత్తు మన దగ్గర ఉందా? ఉందని మనం ఎప్పుడూ ప్రశ్నించుకోం. ప్రహ్లాదుని కాపాడలేదా? ప్రహ్లాదుడు అంత వికసిత గుణంతో ఉన్నాడు, అంత జ్ఞానంతో ఉన్నాడు. అందుకని చదువులలో మర్మమెల్ల తండ్రి అని ఎందుకన్నాడు? అంతా తెలిసిపోయింది తనకి. అందుకే ఆ భగవంతుడు స్వరూప జ్ఞానం అంటే ఇక్కడ 4 శ్లోకాలు రావడం 5 శ్లోకాలు రావడం కాదమ్మా. ఇక్కడ జ్ఞానం అంటే అదే నేనై ఉన్నాను, ఆయన ఎక్కడో లేడు, నా దగ్గరే ఉన్నాడన్న భావన జ్ఞానం అనమాట. ఆ జ్ఞానం ఉంది కాబట్టి తీసుకెళ్లి తండ్రిని నిప్పుల్లో కూర్చోబెట్టినా, ఏనుగులతో తొక్కించినా, ఏమి చేసినా సరే నవ్వుతూనే ఉన్నాడు. ఎందుకంటే అంతటా కూడా ఆ శ్రీమన్నారాయణుణ్ణి దర్శించేంత శక్తి బుద్ధి వికసత వల్ల వస్తుంది. అందుకని సత్సంగాలు చేయాలి అని చెప్పడానికి కూడా కారణం అదే. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజే బుద్ధి, పువ్వు చూడండి ఏ రోజుకి ఆ రోజే విడుస్తూ ఉంటుంది. బుద్ధి కూడా ఇప్పుడు విన్నప్పుడు వింటుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళా చాలే ఇవాళ కాసేపు సీరియల్ చూద్దాం, లేదంటే ఫోన్ చెయ్యి, అమ్మకు ఫోన్ చెయ్యి, చెప్తుంది మనసు. మనం చదువుకుందాం దా మనసా అంటే వద్దొద్దు, ముందు ఫోన్ చేయాలి, చదువుకుందాం, ఇది చెప్తుంది మనకి. అందుకని కాసేపు మాట్లాడుకునే అప్పుడు చదువుకుందాం అని చెప్తుంది. అంతేకాదండి, మనం ఉపవాసం ఉన్నా, లేదంటే మనం ఎక్కడికన్నా ఒక చోట కూర్చొని ధ్యానం చేద్దామన్నా సినిమాకి వెళ్దామంటది. వద్దు మనం ధ్యానం చేద్దాం అన్నామనుకోండి, అది కూడా దేవుడి సినిమాయే, పద శ్రీరామాయణం సినిమా. చూడండి మనో ఇంద్రియాలు చూడడానికి అవి కూడా దేవుడివే కదా అని చెప్పి మనసుకి ఇంద్రియాలకి ఏదైతే తినిపిస్తున్నామో మేత, అది భగవంతుడైనా సరే. చూడండి ఇక్కడ పువ్వుల కోసం ఎవరి కోసం వెళ్తున్నాడు? పువ్వుల కోసం, భగవంతుడి కోసమే కదా. అయినా వద్దంటున్నారు. ఎందుకంటే ఇంద్రియాలు మేత ఇచ్చే పని ఏది నువ్వు చెయ్యొద్దు. ఇంద్రియాలు పోషించే పని అది భగవంతుడి కార్యమైనా సరే నువ్వు చెయ్యవద్దు. ఎందుకంటే దాన్ని ఆ ఇంద్రియాలు ఇంకో రకంగా లాక్కెళ్ళిపోతాయి అంతే. అక్కడికి వెళ్తావు, ఏదో జరుగుద్ది, ఎందుకు వచ్చింది ఇదంతా? నువ్వు మనసు అనే పుష్పాన్ని ఎలా ఇస్తావంటే జ్ఞానం అనే నీటితో కడిగి ఆ సద్వాసనలు ఏవైతే ఉన్నాయో పెంపొందించుకుని భక్తి అనే మకరందం దాంట్లో నింపి భగవంతుడికి ఇచ్చేయి అనేసారు. అలా ఇచ్చిన పుష్పానికే భగవంతుడు ఆనందపడతాడు. ఇంత కష్టపడతాడు ఎందుకు? మాపతే ఒకసారి అమ్మవారిని తలుచుకుంటున్నారు శంకరులు. ఎందుకని అంటే అమ్మవారు ఎవరైతే దక్ష యజ్ఞంలో అక్కడ దేహత్యాగం చేసిన తర్వాత మళ్ళీ పర్వతరాజుడి ఇంట్లో అక్కడ పార్వతిగా పుట్టిన తర్వాత ఈశ్వరుడు ఏమీ ఎరగనట్టు అక్కడికొచ్చి తపస్సు చేసుకుంటూ ఉంటే ఈ పర్వతరాజు ఏం చేస్తాడంటే, నువ్వు అమ్మాయి వెళ్ళు స్వామివారికి సేవ చెయ్యి అని చెప్తే ఆమె అక్కడ కూర్చుని కేవలం స్వామివారితో సాంగత్యం కోసం అహం ఉంది అక్కడ, ఇంకొంచెం ఇప్పిస్తారంత ఉంది. ఈ లోపల దేవతాందరూ కలిసి ఓ పుష్పబాణాన్ని వేసేస్తారు. ఒక్కసారిగా కన్ను తెరిచేటప్పటికి అక్కడున్న ఇతగాడు బూడిదైపోతే అక్కడి నుంచి మాయమైపోతాడు ఈశ్వరుడు. అప్పుడు శోకం కలుగుతుందండి అమ్మవారికి. ఇప్పుడు దాకా నేను చేస్తున్నాను, ఆయన జపం చేసుకుంటున్నారు, ఆయన పూజ చేసుకుంటే నీళ్లు పట్టుకొస్తుంది, ఆయన ఏదైనా చేస్తుంటే పూలు అన్ని సంధ్యామ చేస్తుంది. కానీ ఆ లోపల మాత్రం నేను చేస్తున్నాను నా వాడి కోసం నేను చేస్తున్నాను అంటే ఆయన కోసం ఆవిడే నిజమే. మనం కూడా అంతే కదండి. మనం ఎందుకు పుట్టాం? ఆయన కోసమే మనం పుట్టాం. పార్వతీ అమ్మవారు పుట్టినట్టే మనం కూడా పుట్టాం. కానీ మనకి ఇంకా లంపటాలు ఉన్నాయి. మనకి అడ్వర్టైజ్మెంట్లు వచ్చినట్లుగా ఇంట్లో వాళ్ళు ఒక్కోసారి అత్తయ్య గారు, ఒకసారి పిల్లలు అడ్వర్టైజ్మెంట్లా వస్తూ ఉంటారు. కానీ అమ్మవారికి అలా కాదుగా. ఎంతసేపు ఆయన మీదే ధ్యాస, కానీ నేను చేస్తున్నానన్న భావన ఉందని ఈశ్వరుడు తెలిసి అసలు కనిపించకుండా మాయమైపోతే అప్పుడు
ఆ రాజవస్త్రాలు ఛేదించి నార వస్త్రాలు కట్టుకుని బయలుదేరి తపస్సు చేసుకుందాం, ఆ మనోపుష్పాన్ని ఏదైతే ఉందో మనస్సుని కడిగేస్తానని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతుంటే అప్పుడు మేనకాదేవి ఓ అమ్మాయి ఊ, ఓ అమ్మాయి అంటే ఊ అంటుంది అనమాట. ఊ అంటే ఓ అమ్మాయి, మా వద్దు, తపస్సుకొద్దు, నువ్వు సౌకుమార్యంగా ఉన్నావు, నువ్వు చిన్న పిల్లవి, నీకు ఎందుకమ్మా తపస్సు, మా వద్దు, ఊ మా వద్దు అంటుంది అనమాట. అదే ఉమ కింద తయారైంది అనమాట. అలా వెళ్ళిపోయిన అమ్మవారు ఎక్కడ దూకిందండి, ఏ సరస్సుల్లోకి వెళ్ళింది, ఏ పువ్వులు తెచ్చుకుంది, ఏం చేసింది, మనస్సునే పంచభూతాలతో కడిగేసుకుని తిండి తిప్పలు లేకుండా ఈశ్వరుణ్ణి తపస్సు చేసింది. ఆయన ఏమి తక్కువ వాడేమీ కాదు, ఆయన ఆవిడ కోసం తపస్సు చేశాడు కానీ అది ఎక్కడా కనిపించలేదు. భక్తుడి తపస్సే కనిపిస్తుంది కానీ భగవంతుడు మన కోసం చేసే తపస్సు ఎవ్వడికి కనిపించదు. కానీ మనం అనుకుంటాం నీ కోసం ఎంత చేశాను, మొన్న వినాయక చవితికి అన్ని పెట్టానా, పెద్ద లడ్డు కూడా తెప్పించానా అని మనం అనుకుంటాం. కానీ నీ కోసం ఆయన ఎంత తపన పెడుతున్నాడో మనకి తెలియదు. ఎందుకంటే అది తెర వెనకాల జరుగుతుంది కదా. అది తెర మీదకి ఎప్పుడు వస్తుందంటే నువ్వు భగవంతుణ్ణి చేరినప్పుడు అప్పుడు మాట్లాడతాడు ఆయన. ఎంత కష్టపడ్డాడో నీ కోసం ఏం చేశాడో చెప్తుంటే అప్పుడు మనం బాధపడతాం. అందుకని అటువంటి భగవంతుడు మన కోసం ఎదురు చూస్తున్నాడు కాబట్టి మనం ఎన్నిసార్లు సంసారంలో ఈడ్చుకెళ్ళిపోయినా మన ప్రారంభం మళ్ళీ ఎవరి ద్వారానో మళ్ళీ ఈడ్చుకొచ్చి కూర్చోపెడుతున్నాడు. అదే నిదర్శనం అండి. అందుకని మన పూజ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు గరిక పట్టుకొచ్చి పూజ చెయ్యొద్దా, మారేడు దళాలు నేను మానేస్తా అని తప్పించుకునే ధోరణి కాదు ఇది. లేనప్పుడు ఊరుకోవాలి, మనకు అందుబాటులో ఉన్నప్పుడు కోసుకోవాలి. లేని వాటి కోసం వెంపర్లాట ఏదైతే ఉందో అది వద్దంటున్నారు శంకరులు. అందుకని నీ దగ్గరున్న పుష్పం ఉంది కదా, అది ఇవ్వచ్చుగా, అది మాత్రం ఇవ్వవే నువ్వు, అది ఇవ్వకుండా బయట పరిగెడుతున్నావు ఎందుకు. అందుకనే అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం, శాంతం పుష్పం అంటారు. మనలో 8 పుష్పాలు ఉన్నాయట. అహింస ప్రథమం పుష్పం. మాట చేత గాని మనసు చేత గాని, గతంలో మనసును ఎక్కడ పెట్టాలో ఈశ్వరుడి దగ్గర, ఈశ్వరుడి విషయంలో ఇంద్రియాలు ఎక్కడ పెట్టారో చెప్పారు. ఇక్కడ ప్రకృతి విషయంలో వ్యక్తిగా చెప్పేశారు, ఇప్పుడు సమిష్టిగా చెప్తున్నారు. సమిష్టి విషయంలో నువ్వు అహింస, పరభక్తుల పట్ల నువ్వు ఎప్పుడు ఇలా అన్నానేంటి, ఇలా అన్నారేంటి ఆమె భజనకి వచ్చి అని అనిపించుకుని ఇలా నువ్వు ఎప్పుడు మాట్లాడవద్దు, శాంతి కలిగి ఉండు, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండు అని చెప్తున్నారండి. ఇలా అంటే బయట విషయాల్లో నువ్వు ఎలా ఉండాలో అలా ఉండు, భగవంతుడి విషయాల్లో నీ మనసుని ఆయన పాదాల దగ్గర పెట్టినట్లయితే అదే పెద్ద పూజ. అంతే తప్ప భగవంతుడి దగ్గర అనేక పువ్వులు ఏర్పాటు చేసి, 1,00,000 కమలాలు గదింత ఏర్పాటు చేసి, అమ్మవారిని పెద్ద సింహాసనంలో పెట్టి చుట్టుపక్కల ఉన్న మన స్నేహితురాండ్లందరినీ పిలుచుకొచ్చి అబ్బో ఎంత బాగా చేశారండి పూజ అనిపించుకునే హంగు పూజ భగవంతుడికి వద్దు. నీ తలుపులు వేసుకో, నువ్వు ఎవరిని పిలవద్దు, కాక పిలవద్దు. నీ దగ్గర డబ్బులు లేవా, నువ్వు మనసనే పుష్పాన్ని నేను ఇస్తున్నాను, నువ్వు పుచ్చుకోవా అంటే నేను వద్దంటాడా అమ్మవారు గాని అయ్యేవారు గాని అంటారా. కాబట్టి ఆ పుష్పాన్ని ఇవ్వు. దాంట్లో నువ్వు 1,00,000 కమలాలతో చేసే పువ్వులతో చేసే పూజలో చేసే ఫలితం, ఏ తృప్తి, మనోతృప్తి ఏదైతే ఉంటుందో దానికన్నా 10 ఉంటుంది. దాని వల్ల ఆయన పరవశించిపోతాడు అని చెప్పి శంకరుడు చెప్తున్నారు. కాబట్టి సమర్ప్యేకం, ఒక్కటే ఒక్క పువ్వు, సరసిగా చిత్తం, నీ మనసు అనే మనోపుష్పాన్ని నువ్వు భగవంతుడికి ఇవ్వు. సుఖేనేకాద్దం అంటున్నారు. ఆ సుఖవంతమైనటువంటి కష్టపడద్దు, ఏం కష్టపడద్దు నాన్న, నువ్వు ఎందుకు కష్టపడుతున్నావు, సుఖమైనటువంటి ఆ పరమాత్మను దర్శించాలన్నా, పరమాత్మ యొక్క అనుగ్రహం పొందాలి అన్నా సరే నువ్వు ఎక్కువ కష్టపడద్దు. ఇందులో కిమహో, ఎందుకు అంత కష్టపడుతున్నావు నువ్వు అంటున్నారు. ఎందుకంటే ఆ ఒక్క పని మనం చేశామంటే, గతంలో కూడా మనం చెప్పుకున్నాం, ఏదైతే ఉందో యోగక్షేమ మహామ్యహం నేను చూసుకుంటాను అంటున్నాడు. ఎందుకంటే ఒక శివభక్తుడు ఉండేవాడట. ఆయన ఏం చేసేవారంటే శివభక్తులందరికీ కూడా వేరే ఊరు నుంచి వచ్చే వాళ్ళందరికీ భోజనం పెట్టాడు. ఎందుకంటే ఆ శివభక్తుల్లోనే శివుడు ఉన్నాడు అన్న భావన అన్నమాట. అలా చూడడం అలవాటు చేసుకున్నాడు. అలవాటు చేసుకుంటే ఎవరో భక్తులు ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే సమయానికి కట్టెలు లేవు. అప్పుడు కట్టెల పూజ పుల్లలు పెట్టి వంట చేసేవారు కదా, కట్టెలు లేవు. అయ్యో కట్టెలు లేవని చెప్పి భార్య వచ్చి చెప్పింది. నువ్వేం కంగారు పడకు, వాళ్ళని కూర్చోపెట్టు,
చక్కగా రెండు మంచి మాటలు చెప్తూ ఉండు, మంచి సత్సంగం చేస్తూ ఉండు, ఈ లోపల నేను కట్టెలు పట్టుకొచ్చేస్తాను, నువ్వు వంట చేద్దు గాని అని చెప్పేసి అని చెప్పారు. చెబితే ఈయన వెళ్ళాడు. వెళ్ళి కట్టెలన్నీ పట్టుకొచ్చి గట్టిగా మూట కట్టి తాడు కట్టి నెత్తి మీద పెట్టుకుని వస్తున్నాడు. వస్తుంటే ఆయనకి ఏం బరువేం అనిపించట్లేదు, హాయిగా ఉంది. ఈ లోపల ఈ సన్నివేశం అంతా శివపార్వతులు చూస్తున్నారు పైనుంచి. చూస్తుంటే ఈశ్వరుడికి చెమటలు పోసేస్తాయంట, మొత్తం ఒళ్ళంతా చెమటలు పట్టేస్తుంటే పార్వతీదేవి ఆశ్చర్యపోయి, ఏమిటండి అలా చెమటలు పట్టేస్తాయి మీకు అంటే, అట్లా చూడు నా భక్తుడు అన్నారంట. అంటే మోసేది వాడా, పడేది పట్టింది మీకా అంటే, నా భక్తులను నేను ఆ యోగక్షేమాన్ని చూసుకుంటాను, నేను ఆ రోజు మాట ఇచ్చాను కదా, యోగక్షేమం మహామ్యహం అంటున్నాను కదా, కాబట్టి వాడు శివా 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 అని చెప్పి మోస్తున్నాడు, నేను వాడి కష్టాన్ని నేను పుచ్చేసుకున్నాను అన్నాడట. ఇతనికి చిన్న చెమట పక్కు కూడా రాలేదు, ఏమీ లేదు, హాయిగా దూది పిండి పట్టుకుని వెళ్ళిపోతే ఎలా వెళ్ళిపోతాడో అలా వెళ్ళిపోయాడు. ఈయనకి మాత్రం చెమటలు పట్టేశాయి. అందుకని ఏమండి మీరు బాగానే చెబుతారు, ఈశ్వరుడి దగ్గర మనసు పెట్టమంటారు, మా అన్ని వండద్దంటారు పైగా అంటే, ఆ కష్టం ఏదైతే ఉందో కష్టాన్ని రాకుండా కష్టాన్ని తెచ్చే శక్తి మనుషులకు ఉందా అండి? మన కష్టం వెళ్ళి కష్టం వచ్చిందని పక్కింటి అమ్మగారు చెప్పుకుంటే ఒక్క నిమిషం బాధపడతారేమో, కష్టం అయితే తీర్చలేరుగా. దీన్ని దాక్షిణ్యత అంటారు. ఆ దక్షిణ స్వరూపం, దక్షిణామూర్తి స్వరూపం దాక్షిణ్యత అంటే కష్టం వినడం కాదు, ఆ కష్టాన్ని వినడమే తీర్చేయడం అనమాట. ఇప్పుడు మీకు ఏదో కష్టం వచ్చింది, నాకు కష్టం చెప్పుకున్నారు అమ్మగారు, ఇలా కష్టం వచ్చింది అని ఈశ్వరుడిని ప్రార్థిద్దామంటాను, తీలేనుగా. కానీ ఈశ్వరుడు చెప్పుకోవడమే తీసేయడం, మీకు కష్టం వచ్చిందని ఆయన చెప్పుకోవడమే కష్టాన్ని తీసేయడం. ఆ దక్షిత ఏదైతే ఉందో ఆ దక్షిణామూర్తి స్వరూపం ఆయనకే చెల్లు, ఇంకెవరికి లేదు. అటువంటి కేపబిలిటీ, సమర్థత దక్షిణం అంటే అది ఈశ్వరుడికే ఉంది. ఈశ్వరుడి మీద నమ్మకం పెట్టుకొని, నేను చెప్పేది ఏంటంటే ఈశ్వరుడి మీద నమ్మకం పెట్టుకొని మన కష్టాలన్నీ కూడా కష్టాల తట్ట పట్టుకెళ్ళి ఆయన నెత్తి మీద పెట్టేయండి. మనం మాత్రం మనసు ఆయనకి ఇచ్చేస్తే భారం ఆయన మోసుకుంటాడు. చూడండి, ఇప్పుడు పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు. పెళ్లిళ్ళు చేస్తే ఇది వరకు కష్టపడేవారు, వాటికింత వీటికింత లెక్క పెద్ద పత్రం అది ఉండేది. ఇప్పుడు డబ్బులు ఇచ్చేస్తే మొత్తం అన్ని వాళ్ళే చూసుకుంటారు, ముత్తైదులు కూడా వాళ్ళే తెచ్చుకుంటారట. ఇప్పుడు చావు మేళాల్లో కూడా వచ్చింది, ఏడ్చే వాళ్ళు కూడా రెడీమేడ్ గా దొరుకుతారు. మీరు ఏమి ఏడక్కర్లేదండి, శవం దగ్గరికి వచ్చింది అయ్యో అని వాళ్ళే ఏడుస్తారు, మీరు ఏమి ఏడవక్కర్లేదు, మీరు నెమ్మదిగా ఎంత బాధ కలుగుతారు అంత బాధలో మీరు ఏడవచ్చు, అంత రెడీమేడ్ భక్తులు వచ్చేసారు, రెడీమేడ్ ఇదంతా వచ్చేసింది, మీరు ఏం ఇబ్బంది పడకండి అని చెప్తారు. అదే విధంగా ఈ ఈ సిచ్యువేషన్ ఇప్పుడు కలియుగంలో ఈ మొబైల్ జీవితంలో వచ్చింది, కానీ భగవంతుడు ఆ ఫెసిలిటీ మనకి ఎప్పుడో ఇచ్చాడు. నీ ఏడుపు నీ ఆనందం నేను ఏడుస్తా, నీ భారం నా మీద పెట్టు. ఈ తట్ట ఏదైతే ఉందో డబ్బు అనే తట్ట, అక్కడ డబ్బు, ఇక్కడ భక్తి, భక్తి అనే సంపద నాకు ఇచ్చేస్తే నీ ఏడుపు నీ నవ్వు కూడా నేనే చేస్తా అని చెప్పి భగవంతుడు అంటున్నాడు. ఇప్పుడు మొబైల్ క్యాంటీన్లు, మొబైల్ పెళ్లిళ్ళు, మొబైల్ సంవత్సరికాలు, మొబైల్ దినాలు, మొబైల్ దశదినాలు వచ్చేసాయి. కానీ భగవంతుడు అలా కాదు. మనం భక్తి అనే సంపాదిస్తే మనం చక్కగా పెళ్లిళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే కాలు మీద కాలేసి కూర్చుంటే అప్పగింతలు కూడా వాళ్ళే చెప్పేస్తారట, మనం ఏం చెప్పక్కర్లేదు. ఆ అప్పగింతలప్పుడు కూడా మనం ఏడవక్కర్లేదు, వాళ్ళే ఏడ్చేస్తారు. మన వల్ల మనం ఏడవలసింది కూడా వాళ్ళే ఏడుస్తారు. చాలా బాగుంది కదండి అప్పగింతల్లో కూడా. అలా ఇక్కడ చాలా కాలు మీద కాలేసి కూర్చుంటే భగవంతుడు చేసేస్తాడు. ఎంత బాగుంటదండి, వినడానికే చాలా బాగుంది కదా. అలా జరిగిన సందర్భాలు ఉంటాయండి. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక దంపతులకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఒక వయసు వచ్చే వరకు భక్తుడికి ఎలా ఉంటుందంటే, భగవంతుడు ఉంటే చాలు, నాకేం లేకపోయినా పర్లేదు అనే అనుకుంటాడు. భక్తుడికి ఇది లోటు అనే భావనే ఉండదు, ఎందుకంటే ఆయన ఉన్నాడన్న భావన తప్ప. అందుకనే జనాలు అంటారు, ఏమంటే మీకు పిల్లలు లేరా, ఏమంటే మీకు అది లేదు, ఏది లేదో అది దాంతో పలకరిస్తూ ఉంటారు. అందుకని భగవంతుని నమ్ముకున్న వాడికి ఏముంటుంది. అయితే ఎప్పుడైతే పిల్లలు లేరో కొంతకాలం జరిగింది, వీళ్ళకి వృద్ధాప్యం వచ్చింది, పాపం చేసుకోలేకపోతున్నారు. వీళ్ళు యోగక్షేమం మహామ్యహం అన్నాడు కదండి స్వామి, ఇంకా రాలేదేంటండి అంటుంది భార్య. ఆ రోజు సత్య గారు సత్సంగంలో కూడా చెప్పారు, మరి ఏంటి స్వామి ఇంకా రాలేదు అని చెప్పి వీళ్ళు అంటుంది. అంటే ఈశ్వరుడు వస్తాడు, తప్పక వస్తాడు అని చెప్పి అతను అంటున్నాడు అనమాట.
ఈ లోపల తెల్లవారింది. పాపం ఆవిడ నీళ్లు తెచ్చుకుంటున్నారు, పెద్ద ఆవిడ తెచ్చుకుంటుంటే ఈ ఏదో పూజ దగ్గర సర్దుకుంటూ ఉండగా ఒక పిల్లవాడు వచ్చి ఏమంటాడంటే నాన్నగారు అని పిలిచాడు. పిలవగానే ఎప్పుడు విన్న పిలుపు కదా, ఏది లోటో ఆ పిలుపు వాళ్ళకి. అమ్మా నాన్న అన్న పిలుపుకి నోచుకోలేదు వాళ్ళు. ఎవరైతే పిలిచారో వాళ్ళకి ఇంకా ఆనందం అనమాట. ఏది లేదు అది వస్తే ఆనందమే కదా. ఇంత చిన్న పిల్లవాడు ఎక్కడి నుంచి వచ్చి నాన్నగారు అని పిలుస్తున్నాడు, ఎవరమ్మా నువ్వు అంటే, నాకు తల్లిదండ్రులు లేరండి, నాకు పని కూడా లేదు, మీరేమో వృద్ధాప్యంలో ఉన్నారట, గ్రామంలో చెప్పారు, మీకు ఏదో కొంచెం సేవ చేసుకుంటానండి, నాకు డబ్బులు కూడా వద్దండి, కొంచెం అన్నం పెట్టండి చాలు అని చెప్పి అలా అంటారు అనమాట. అంటే అంతకన్నా నా బాబు ఇక్కడే ఉండమ్మా అని చెప్పి వీళ్ళు రోజు సేవ చేయించుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళు అయిపోయారు, కాళ్ళు నొక్కించుకోవడం తెలియదు కదా, పిల్లవాడు చేస్తూ ఉంటారు. ఇది జరుగుతూ ఉంటుంది. జరుగుతూ ఉంటే ఈ అబ్బాయి ఈ పెద్ద ఆయన ఇద్దరు కలిసి పొరుగురు వెళ్ళారు. పొరుగురు వెళితే ఆ ఊరికి వెళ్ళేటప్పటికి మరచెంపులో నీళ్ళు అయిపోతాయి. విపరీతమైన దాహం వేసేస్తుంటే మనం ఈ ఊరు ఎందుకు వచ్చాము నాన్నగారు అని అడుగుతున్నాడు ఆ అబ్బాయి. అడుగుతుంటే తర్వాత చెప్తాను, నాకు చాలా దాహంగా ఉంది అంటాడు ఆ పెద్ద ఆయన. అయితే చుట్టుపక్కల ఎక్కడో అడవి, ఇప్పుడంటే అంత ఊరిమయం, కానీ ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటే అడవి దారి ప్రయాణమే కదా. ఎక్కడా ఒక ఇల్లు లేదు, ఒక బావి లేదు, నీళ్ళ లేవు. ఇతనికేమో గొంతు ఆరుచుకుపోతుంది, నీళ్ళు తేనన్నా అంటే వెళ్ళి అలా వచ్చేస్తాడు. ఆశ్చర్యపోతాడు. ఎక్కడా కనుచూపు మేర కూడా ఏమీ లేదు, ఎక్కడి నుంచి ఎలా తెచ్చాడో ఆశ్చర్యం. తర్వాత అడుగుదాంలే, దాహం వేసేస్తుంది, ప్రాణం పోయి ఇలా ఉందని చెప్పి గబగబా మరచెంబు పైకి పెట్టుకుని నీళ్లు తాగేసి కొంచెం ప్రాణం నిలబడ్డాక, సంతోషం నాన్న, మంచి నా ఇష్ట కూడా నువ్వే పోసుకో బంగారం, మంచినీళ్ళు తెచ్చావు అని చెప్పి, సరే ఎక్కడ గ్రామం లేదు, ఒక నొయ్యి లేదు, ఒక బావి లేదు, చుట్టూ ఏదో ఎండమావిల్లా ఉన్నాయి, నువ్వేమో మంచినీళ్ళు ఎలా తెచ్చావమ్మా, ఎంత కష్టపడి తెచ్చావు అనడానికి కూడా లేదు, ఇలా వెళ్ళావు అలా వచ్చేసావు, మంచినీళ్ళు ఎలా తెచ్చావు నువ్వు అని అడిగాడు. అడిగితే ఆయన అంటాడు, తెచ్చేసానండి అంటాడు. ఎలా తెచ్చావు నాకు చెప్పు, నాకు తెలియాలి అంటాడు. ఇక్కడికి తెచ్చేసానండి అంటాడు. నాకు తెలియాలంటే అంటే ఎలా తెచ్చానా అని చెప్పి ఆ చెంబు తీసుకుని ఇలా తెచ్చా. ఆశ్చర్యపోయాడు. ఇలా తేవడం ఏంటి అంటే, తనలో ఉన్నది ఏంటి, గంగమ్మ కదా, ఆ గంగలో నీళ్లు పొంచి తెచ్చి ఎంతసేపు పడుతుంది ఆయనకి. ఆశ్చర్యపోయాడు. కాళ్ళ మీద పడి ఎన్నో అనరాని మాటలు అన్నాను, కాళ్ళు నొక్కించుకున్నాను, ఎన్నో ఇబ్బందులు పెట్టాను, రారా పోరా అన్నాను, ఏకవచనంలో మాట్లాడాను. ఆ రోజు 11వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని చూసి అర్జునుడు కూడా ఎన్నో నేను చమత్కారాలు ఆడాను, అనరాని మాటలు అన్నాను, కృష్ణ నన్ను క్షమించవా అన్న భావన ఇక్కడ ఇతనికి కూడా వచ్చి, ఎన్నో పిల్లవాడిని చూసినట్టే చూశాను ఈశ్వర, నువ్వు ఈశ్వరుడివి కదా, నన్ను క్షమించు తండ్రి, నాకు పిల్లలు లేని భాగ్యాన్ని నువ్వు కల్పించేసావా అని చెప్పి ఒక్కసారిగా కాళ్ళ మీద పడి కాళ్ళని కన్నీటితో కడిగేశాడండి. కడిగేస్తే, నువ్వు ఈ విషయం మీకు చెప్పాను కదా, మీరు ఇంటికి వెళ్ళి ఈ విషయం చెబితే నేను వెంటనే వెళ్ళిపోతా, మీకు తెలిసింది, మీరు ఆనందపడ్డారు, చాలా బాగుంది, నేను ఇంటికి రానా ఇక్కడ ఉండిపోనా అని అడిగాడు. అడిగితే, చూసిన వాడు ఎవడన్నా ఆగుతాడా, ఉండిపోమని ఎవరంటారు, నువ్వు నాతోనే రావాలని చెప్పి ఆనందం పదింతలైపోయింది. ఆనందంతో అడుగులు పడలేకపోతున్నాయి ముందుకి. కానీ ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళారే కానీ భార్యకి చెప్పకూడదు కదా, చెప్పొద్దన్నారు. ఈవిడి మాత్రం ముందు ఎలా ప్రవర్తించేదో, ఒరే రారా పోరా అని చెప్పేసి అంటూ కాళ్ళు నొక్కించుకోవడం, నీళ్లు తెప్పించుకోవడం, ఎప్పట్లాగే చిన్నపిల్లాన్ని చూసినట్టే ఆవిడ చూస్తుంటే ఓసారి ఎందుకో ఆసమనం నీళ్లు ఏం చేశాడంటే నడుస్తూ కాళ్ళతో తన్నితే ఈవిడ కోపం వచ్చి కొట్టబోయిందనమాట. అప్పటికే చాలా సార్లు రారా అంటుంటే మనసు కకలావికలం అయిపోతుంది, ఆపాలనుకుంటున్నాడు, ఆపలేకపోతున్నాడు, ఓ పక్కన సైగ చేస్తున్నాడు ఈయన. కానీ ఎప్పుడైతే చెయ్యి ఎత్తేటప్పటికి ఎంత వాడికైనా అంటూ ఒక రకమైన ఉద్రేకం వచ్చేసి, ఎవరనుకుంటున్నావు ఈశ్వరుడు అనగానే ఒక్కసారిగా ఆ బాధకి ఇంకా అంతూ పొంతూ లేదు. ఎప్పుడైతే ఈశ్వరుడు అన్నాడో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, మాయమైపోయాడు. అంతే, మళ్ళీ కనిపిద్దామంటే దొరకలేదు. ఇక్కడ ఈ కథ ఎందుకు చెప్పాను అంటే, ఒక్కసారి మనకి ఏది లేదో మనకి అందరికి, ఎందుకంటే మనిషిగా పుట్టిన వాళ్ళకి ఏదో లోటు, ఏదో లోపం మనిషికి ఉంటుంది. ఆరోగ్యపరంగానో, లేదంటే ఆర్థిక పరంగానో, లేదంటే మన ఇంట్లో సమస్యలో, మనకి లేని పిల్లలో, దేని గురించో ఒక లోపం అయితే ఉంటుంది. లోపం కోసం భగవంతుడిని పక్కన పెట్టద్దు, లోపంగానే ఉంచండి. భగవంతుడి కన్నా
భగవంతుడి మీద భక్తి లేకపోవడమే నిజమైన లోపం. ఆ లోపం మనం భగవంతుడి మీద భక్తి పెట్టుకుంటే ఆయన వచ్చేస్తాడండి పరిగెట్టుకుని. అందుకని ఎప్పుడైతే మనం ఆ భారాన్ని భగవంతుడి మీద పెట్టేస్తామో ఆ యోగక్షేమం మహామ్యహం ఈ శ్లోకాన్ని చెక్కించేసుకోవాలి. ఎక్కడన్నా చేతి మీద పచ్చబొట్లు పొడిపించేసుకుని రోజు చదువుకుంటూ ఉండాలి. గుర్తు పెట్టుకోవాల్సిన శ్లోకం అండి. ఇంటి ముందు లేవగానే అంటించుకుని చదువుకోవాలి. యోగక్షేమం మహామ్యహం అన్నాడు. నేను చూస్తానన్నాడు. మన నమ్మకం నమ్మబలకాలి దాన్ని. భగవంతుడు చెప్పిన వాక్యం ఏదో ఎవరో ఋషి రాసిన మాట కాదు అది, ఎవరో కవి రాసిన మాట కాదు అది, సాక్షాత్తు భగవంతుడే. నేను చూస్తా. యోగం అంటే ఏంటమ్మా? నీకు లేని నీకు ఇస్తా, అది యోగం. పిల్లలు పుట్టారండి, ఏ మహద్భాగ్యం అండి, ఏం యోగం అండి అంటాం. వాళ్ళు చేయి జారిపోకుండా చూసుకోవడం క్షేమం. అంతకన్నా మనిషికి ఏం కావాలి? మనకు వచ్చింది ఏదో మనకు ఉంది, అది పోకుండా చూసుకోవడం. ఈ రెండిట్ల మీద మనసు పెట్టి భగవంతుడి మీద మనసు తీసేసుకుంటున్నాం మనం. నా డబ్బు, నా పిల్లలు, నా వాళ్ళు, నా ఇల్లు, నా శరీరం, జుట్టు తెల్లబడిపోతుంది, ఇవన్నీ బాధలే మనకి. కాబట్టి భగవంతుడి మీద మనసు పెట్టి ముందుకి ఎప్పుడు వెళ్ళిపోతామో భగవంతుడే మన క్షేమాన్ని యోగాన్ని బాధ్యత తీసుకుని ఆయన చూసుకుంటాడు. ఆ విధంగా మనం ఉండగలిగిన రోజే ఆ పుష్పం ఏదైతే ఉందో మనోపుష్పం ఇంకోటి ఏంటి చెప్పాను? కర్మ ఫలం కంటితోయం. ఈ మూడు భగవంతుడికి ఇచ్చేస్తే అన్ని ఆయన చూసుకుని, మనకి బాధ వచ్చిందా ఆయన దగ్గరికి వెళ్ళి ఎడుద్దాం, మనం కర్మ చేస్తున్నామా ఫలితాన్ని కూడా ఆయనకే వదిలేద్దాం. ఆ పువ్వు ఏదైతే ఉందో మనోపుష్పాన్ని కూడా ఆయనకి ఇచ్చేద్దాం. లెగిస్తే ఈశ్వర, పడుకుంటే నమశివాయ, కూర్చుంటే నమశివాయ, అటు వెళితే నమశివాయ. దానికి ఇంకా విసుగు ఉండకుండా ఏం చేసినా మనం ఆ స్మరణ వదలకుండా చేస్తే అదే పెద్ద పూజ. మనం నిజానికి పూజ దగ్గర కూర్చుని పూజ దగ్గర మనసు లేకుండా పూజ చేసినా అది వృధా కదమ్మా. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనసు లేని పూజ చేయడం కన్నా మనసున్న పూజ చేయడం మంచిది కదా. అలా చెయ్యాలి అంటే దీనికి నువ్వు ఇవన్నీ విడిచిపెట్టాయి. ఎవరో ఏదో చెప్పారు, వంశపారపర్యంగా ప్రసాదాలు చేస్తున్నాము, ఇవన్నీ పక్కన పెట్టండి. నీకు ఎంత ఓపిక ఉంటే అంత చేసుకో. మనసుని అక్కడ పెట్టు. మనసుని పాడు చేసే పూజ నువ్వు చెయ్యవద్దు అని ఈ శ్లోకంలో శంకరులు చెప్తున్నారు. ఈ శంకరులు చెప్పే మాటకి అర్థం ఏంటంటే, పూజలు మానమని కాదు, పూజ కోసమని, యజ్ఞం కోసమని ఎగరవద్దు. ఎగిరి నీ జీవితాన్ని, నీ దేహాన్ని, ఎందుకంటే ఈ దేహం ఏదైతే ఉందో ఈ సాధనం మనకి. పడవ దేనికి సాధనం? ఒక నదిని దాటడానికి పడవ సాధనం కదా. ఈ సంసారం అనే నది దాటాలి అంటే శరీరం అనే పడవ ఉండాలి. శరీరం ఆ పడవ వెళ్ళాలి అంటే ఆ పడవ నీళ్ళల్లో ఉండాలి, కానీ నీళ్లు పడవలో ఉండకూడదుగా. నీళ్లు పడవలోకి వస్తే పడవ మునిగిపోతుందా మరి? అందుకని నీళ్ళల్లో పడవ ఉండాలి అంటే మనం ఎటువంటి శరీరాన్ని పాడు చేసుకునే పని గాని, మనసుని ఛిద్రం చేసుకునే పనులు గాని చెయ్యకుండా హాయిగా చేసుకునే అలవాటు మనం చేసుకోవాలి అని శంకరులు ఈ శ్లోకంలో చెప్తున్నారు. టైం ఎంత అయింది మరి? పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతి 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 శాంతి.